జనగాం నుంచి వికారాబాద్కి వెళ్దాం. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థి కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ కొనసాగుతోంది. 3వ వార్డులో ఇండిపెండెంట్ హనుమంతు గెలుపొందారు. కాంగ్రెస్ వాళ్ళు హనుమంతును లాక్కెళ్తున్నారని ఇటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హనుమంతుని కౌంటింగ్ సెంటర్ నుంచి తీసుకెళ్లారు పోలీసులు. పరిగిలో 16 వార్డులున్నాయి. కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 7, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. 3వ వార్డులో ఇండిపెండెంట్ గా గెలిచిన హనుమంతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ కు దిగాయి. కాంగ్రెస్ వాళ్ళు హనుమంతును తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సీన్ లోకి వచ్చిన పోలీసులు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి హనుమంతుని కౌంటింగ్ సెంటర్ లోకి తీసుకెళ్లారు. పరిగిలో మొత్తం 16 వార్డులున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ 7 గెలుపొందింది. బీఆర్ఎస్ కూడా 7 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇక 3వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి హనుమంతు గెలిచాడు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఆ ఒక్కడి కోసం ఇరు పార్టీలు కూడా యుద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. హనుమంతు ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏంటంటే మొత్తం పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులు ఉంటే 8 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది, 8 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ ఇండిపెండెంట్లో ఒకరైన 3వ వార్డు హనుమంతు బయటికి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకొని వెళ్తున్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న వాళ్ళ నాయకులందరూ కూడా అడ్డుపడ్డారు. ఎలా ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎలా తీసుకెళ్తారు అప్పుడే అంటే చెప్పి వాళ్ళు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే ఇద్దరికి సమానమైన సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు. ఇద్దరికి 8 వచ్చినాయి. సో ఇంకో 2 ఇండిపెండెంట్ల మద్దతు ఎవరికి దొరికితే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ నేపథ్యంలో హనుమంతు ఒకసారిగా బయటికి రావడంతో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఎవరైతే 3వ వార్డు నుంచి గెలిచిన హనుమంతుని వెంటనే మళ్ళీ కౌంటింగ్ హాల్ లోపలికి పంపించి వేశారు. అయినా సరే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా కౌంటింగ్ హాల్ వద్ద నిరసన తెలుపుతూ పోలీసులకి అగెన్స్ట్గా కామెంట్స్ చేశారు. ఇటు ఎలా ఇండిపెండెంట్ అభ్యర్థులను ఎలా తీసుకెళ్తారు, మీరు ఎలా సహకరిస్తారంటూ కూడా ఇటు పోలీసుల్ని అక్కడున్న బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. సో ఈ నేపథ్యంలో కొంత అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడిన సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే విషయం ఒక్కసారిగా బయటికి రావడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడ కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చారు, కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. సో ఇద్దరు కూడా ఒక్కసారి నినాదాలు చేసుకుంటున్నారు, బాహాబాహికి దిగి నినాదాలు చేసుకోవడంతో పూర్తిగా ఇప్పుడు ఆ 2 ఇండిపెండెంట్లు మాత్రం బయటికి రాకుండా కౌంటింగ్ హాల్ లోపలే పోలీసులు ఉంచారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బయటికి కనుక వస్తే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఆ కార్యకర్తలు వాళ్ళిద్దరిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు లోపలే ఉండాలి అన్నట్టుగా ఇటు పోలీసులు వాళ్ళకి చెప్పిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి పరిగి మున్సిపల్ కౌంటింగ్ వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. సో దాంతోపాటుగా ఇంకోటి మొయినాబాద్కి సంబంధించి ప్రస్తుతం మొయినాబాద్ కౌంటింగ్కి సంబంధించి మొయినాబాద్లో నేనున్నాను. ఇక్కడ కూడా హంగు ఏర్పడింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి 10 వార్డులు వచ్చాయి, బీఆర్ఎస్కి 7 వచ్చాయి, బీజేపీకి 4 వచ్చాయి, ఇండిపెండెంట్లకి 5 వచ్చాయి. సో ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. సో ఇండిపెండెంట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఇప్పటికే దాదాపు 4 ఇండిపెండెంట్లు బయటకు వెళ్ళిపోయారు. ఇంకొక ఇండిపెండెంట్ లోపల వాళ్ళు గెలిచిన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలన్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మొయినాబాద్లో ఇండిపెండెంట్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళు మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని 2 చోట్ల ఇటు పరిగి అదేవిధంగా మొయినాబాద్ దగ్గర కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ మొయినాబాద్ దగ్గర మాత్రం ఇప్పుడే 4 వెళ్ళిపోయారు, ఇంకొకరు మాత్రమే ఉన్నారు. ఇటు పరిగి దగ్గర మాత్రం సిచ్యువేషన్ చాలా ఉద్రిక్తగా ఉంది. ఎందుకంటే చాలా టఫ్, ఇది 2 కూడా సమాంతరంగా రావడం, 8 సీట్లు రావడం, 2 ఇండిపెండెంట్లు ఉండటం. సో ఆ 2 ఇండిపెండెంట్లు ఎవరి వైపు తిప్పుకుంటే వాళ్ళదే చైర్మన్ పీఠం కావడంతో అక్కడ కాస్త పూర్తి స్థాయిలో అక్కడున్న కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ 2 ఇండిపెండెంట్లు తమ వైపు తిప్పుకునేందుకు చూస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ 2 ఇండిపెండెంట్లు బయటకు రాకుండా పోలీసులు అయితే కౌంటింగ్ కేంద్రం లోపలే ఉంచారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.